నువ్వు పాల పిల్లవమ్మో నీకేం అమ్మ లేదు లేదా నాయమ్మో నీవే దేవుని దర్శనకెళ్ళు అమ్మ నాగవరమ తెచ్చినావు అమ్మ నాతో అని చెప్పవే కూతురు నీ పాప అమ్మో నువ్వేమి దర్శనం చేయగలవో నేను కొట్టిడెళ్ళదనమో భాగ్యమో నేను కొంత ఖర్చు పెట్టినాను నేను ఎక్కిళ్ళ సంఘాలకు ఎగుమతులు ఎక్కిళ్ళ సంఘాలకి ఎగుమతులు కట్టినాను దిగిళ్ళ సంఘాలకు దేవ సమరు కట్టినాను రాజేంద్ర వెళ్ళిన వాళ్ళకి రాగి దచ్చులు కట్టా నేను తిత్తి వెళ్ళిన వాళ్ళకి అమ్మాయినా అమ్మ తీర్థాలు వెళ్ళిన వాళ్ళకే దానా ధర్మాల దత్తపరిశిరా అమ్మ నీకేమి ధర్మం అన్నాడు కూతురు నువ్వేమిటి దత్తపరుస్తావు నీకెందుక అమ్మో నీ కూతురా అమ్మ లేదా నాయమ్మో నువ్వు చెప్పితే గాని చెప్పకపోతావు నేను శివుడి కాడికి వెళ్తాను శివ పూజ శివుడి కాడికి వెళ్తాను శివ పూజ గండగది తెస్తా నా చేతి ఒత్తించుకుంటాను నువ్వు కన్న కూతురు రాత్రమే అమ్మ కల్లారు చూస్తా నారాయణమూర్తి కాడికి వెళ్ళు నేను ఎరి పూజ గండగది తెచ్చు నా యారు ఒత్తించుకుంటాను నువ్వు కన్న కూతురు రాత్రమో నువ్వు కాళ్ళ దగ్గర చూస్తావు నేనేమి చేతనే ఎంత కూతురికి చేసినాడు ఇటువంటి మాట్లాడుతున్నాడు ఏమి చేతి మారు మరి నాయనే వేళ ఈ దేవుడా మరి కానీ మంచిదని మరం మేడి చెబుతున్నది వేగాలు చూసినావు ఇష్టికైతే గుడి ఉన్నది మరి బ్రహ్మదేవుడికి ఒక మేలు మరి గుడి లేదనుకోని అది మాయ మనం ఆల్రెడీ చెప్పేస్తున్నది నాయన అమ్మ నువ్వు బ్రహ్మదేవుడి గుడికి అలవో కూతురు నీకు ఇచ్చిన మనమో కొలుగునే అప్పుడు బ్రహ్మదేవుడి గుడి అనగానే బ్రహ్మదేవుడికి అక్కడ ఒక మేల గుడి లేదు అప్పుడు బ్రహ్మదేవుడి గుడి కనుక్కొని బయలుదేరిపోయింది పాపమ్మ యాగ భాగాలు ఐసగాలు పట్టుకొని ఆ జీడి అమరాజీని పానకాలు టెంకాయ కొబ్బరి ఎట్టి పళ్ళు మద్రస్తే నేను మాకు మెల్లాలి కత్తిన పోరు కప్పిడారాలు పళ్ళ పెదరబాబు పాలు తారీఖు నల్ల పెదరబాబు నరుకు గండ్లాలు అందరే బాగాల కందమాల అయ్యి 3 తోలు గుగ్గిలు పట్టుకున్నది 6 తోలు ఆళ్ళయి పట్టుకొని బండి చెప్పండి ఏంటి చలామానికి తీసింది ఎండి దండి మచ్చాలు పట్టుకెళ్ళి మగరెళ్ళు మని 3 ఎదురు పాలకి తీసింది 12 మంది పోయి అది పాలకి మేల పొట్టు మాదేవి నా ప్రయాణ గదిలో ఉన్నది నాన్న ఓరా పాలకి మేల నాయనో నా ప్రయాణ గదిలో ఉన్నది నా యాలవారి పందంలో అది అల్లగా అల్లగో అది కొంత దూరం వెళ్తాడిపో అది బ్రహ్మదేవుడు తాత్కాలం బ్రహ్మదేవుడు తాత్కాలమైనాడు బ్రహ్మదేవుడు వస్తున్నాడు ఎదిగో చూసిన బ్రహ్మదేవుడు ఆవేళ గాని నా శ్రవల్లారాయడు రాయనుడు తమ్ముడు ఆమెని సత్తువు నమ్మినాను నీకేమి కావాలో నువ్వు కోరిక మా ప్రభు భగవంతుడు వారు నాకు ఈనవుడు గాను మా యాలవారి దేవు సాగే సాగో సలారి అయ్య మగ మొత్తంత బాలుడు మగ వరమ కావాలో నేనేమి చేతనే గాను దేవుడా అమ్మ అదిగో చూసినావో ఇక ఈ వేళ గాను ఈ వేళ వరమేస్తాను ఆనాడు నాయను నా 10 ఏళ్ళ తమ్ముడు పరమాదుడి పల్లి కొండకో ఇవాళ బ్రహ్మచారి గురువాంబో ఇవాళ మందికి వేళ నా ఈ వేళ చూసినావో అగ్నాయకుడు అమ్మ మీ ఆల మంద పండితుడే వరం వేస్తాను అది అత్త మామకో 6 నెలలు అమ్మ తల్లి తండ్రికో
చిక్కినాడు కడ మొదలు 4 చేసు అర్థం ప్రాణంగా పోపు పై ఆడు చెంగు సాపు పాపమ్మ పై ఆడు చెంగులో వేసిన 9 గడియాలు పోవు నా యాగాల నాయను నా కోవు మని పల్లి కొండు కంకటెల నీకు అన్న కొడుకు పట్టుకోరు వెళ్ళిపోవు నీవు కనుము కొండము మా ప్రభు భగవంతుడు వారు నేను చేతులు నాయను ఆల మందకును ధనుము కొండకు చాలా దూరము నా కన్న కొడుకు అమర్తా నా కన్న కొడుకు అమర్తా లేకపోతే అది ఎలాగ వేస్తాడు నేనేమి చేతులు వేరు ఈ దేవుడా అప్పుడు భగవంతుడు వారు చూసినావు రోజు అందుకోవడం అందుకో చంద్రాలు 5 3 మంత్రాలు ఓంకారాలు ఒక పాపం తిరగరిస్తూ నీకు జవనాలే పోరు నీకు జల పోయినాయో నీకు కుడి జవనం పోరు కొండల అడగ జవనం పోరాడు నీకు ఏడు లాగుతాను వాళ్ళ అమ్మాయి వేరు అని పాప కుడి జవనం పాలు పెట్టుకోరు నీ కుదిరి వాళ్ళు నీ కన్న కొడుకో కుదిరి పెట్టుకో నువ్వు అడగ జవనం పాలు పెట్టు నీ కన్న కొడుకో నువ్వే పెంచుకోవే అమ్మాయి వేరు అని పాపమ్మ అయ్యా పోతూ చూడారు కన్న కొడుకు ఈ పాపం మేళ పోతాడుకో ఆ వేళగానే నేను చేతినంతనదో ఆ కన్న కూతురికి మరం పెట్టి చెప్పేస్తున్న బ్రహ్మదేవుడి గుడి ఎక్కడ లేదా నేను మరం పెట్టి చెప్పానని అది తొల్లేదో వరం కాడు అది ఆ వేళ నాయనో ఏడస్తా మరి ఆగాలు ఏడ్చుకొని ఉన్నది ఈ పాపమ్మ నాయను అది కన్న కొడుకు పట్టుకొని అప్పుడు దాని కన్న మనడు చూసిందో రమ్మో నేనేమి చేతులే కూతురు నీకు పానిపోయినారంత దగ్గర నీ వేళ కూతురు పాప నీకు ఏ దేవుడు ఇచ్చినాడు వరము నేను మరం పెట్టి చెప్పినడు నా కూతురు పాపమ్మ ఓరి కన్న మనడు పట్టుకోనే వేళగానే నా ఆలవారి వాళ్ళ మీరు నా వర్తమానం ఇవాళ అలా మందికి నాయుడు వర్తమానం రాదు అలా మందుకో వర్తమానం రాస్తాను నాదా నాదో నాదో నా తల మీద కొడుకు నా ధర్మరాజా నాదా చూడవా నాదో మనకి ఈవేళ మన కన్న కూతురికో నా బంగారు వంటి పల్లి కొండో వరం కలిగిన ఊరి నుంచి వర్తమానాలు రాసి వారి వాళ్ళతో ఇదిగో చూసిన నా రేఖలు తోలుతానుదో మరి ఆవేళ పోరు వాళ్ళు నా వాళ్ళు రోజు ఉండేదో వసంతాలు రామేదో కుమకుమ పోరు వారు కుమార మరి ఆడవాళ్ళు వాళ్ళు రోజు చూసినాడా ఎంతకాలానికి మా తను నుండి పాడు వాళ్ళు వచ్చినాయనే అది పట్టడి పాలయనం తీసినాడు పాడు వాళ్ళకు పాడు వాళ్ళకు మేము లేచినాడా నాయుడు రాజు రాగలు చదువుతానడా వాళ్ళు రాజు నా రాగలు చదువుకోని నాయుడు ఆడాలి నాట నాట ఆడినాడు తిన్నాట యాగాలు బావి రోజు నాయుడు యావుకు తోడగా రాజు యావకు తోడికి వెనకాలుతున్నాడు చెంపు చేస్తాడు చేపట్టుకున్నాడు ముచ్చాలు 7 చెంపు ముడుగు దోపు చేసి పగడాలు 7 సిరిసట యావ పక్క దోపు చేసినాడు గుమ్ము బొమ్మని అమస్తాలు పిండితే నా బాలరాజు లేవా బావిరాజు చెవిటి పడ్డాడు బంగారం వంటి కన్న కొడుకు వరం దొరికినాడాడు అది తండ్రి గండ అని పుట్టున్నాడు నాగారుగానే అది నోట్లో అని మాట నోట్లే పట్టుండేడు చేరుతాడు నా బావి రాజుకు అది తాత మీద ఆయన ఆ మోరేసి